మొయినాబాద్ ఫామ్ హౌస్ లో క్యాసినో కోడి పందాల నిర్వహణపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. యూపీఐ లావాదేవీల కోసం స్కానర్లు వినియోగించారు నిర్వాహకులు. యూపీఐ ద్వారా భారీగా లావాదేవీలు జరిగినట్టుగా గుర్తించారు పోలీసులు. ఈ కోడి పందాల్లో విడతల వారీగా దాదాపు 200 మంది వరకు పాల్గొన్నట్టు సమాచారం. క్యాసినో కోడి పందాల కోసం ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేశారు ఆర్గనైజర్స్. కోడి పందాలు క్యాసినోలో పాల్గొన్న ప్రముఖులు ఎవరు అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కోడి పందాలు అలాగే క్యాసినో భూపతిరాజు, శివకుమార్ ఆర్గనైజ్ చేసినట్టుగా తెలుస్తోంది. వారిద్దరిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందులో పాల్గొన్నటువంటి 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. 30 లక్షల నగదు, 55 లగ్జరీ కార్లు, ₹1 కోటి విలువ చేసే క్యాసినో కాయిన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మొయినాబాద్ లో రాత్రి పెద్ద ఎత్తున క్యాసినో కోళ్ల పందాలు జరిగాయన్నారు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్. కోడి పందాల కోసం ఏపీ భీమవరం నుంచి ప్రత్యేకంగా కోళ్లను తెప్పించారని అన్నారు. ఈ కోళ్లను డీసీఎంలలో కాకుండా సొంత కార్లలోనే ఇక్కడికి తరలించారని తెలిపారు. పట్టుబడిన 64 మందిలో 51 మంది ఏపీ వాళ్లే ఉన్నారని అన్నారు. కేవలం 7గురే హైదరాబాద్ కు చెందిన వారిని గుర్తించారు. మెయిన్ ఆర్గనైజర్ శివకుమార్ పై గతంలో కూడా కొన్ని క్రిమినల్ కేసుందని చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఆన్లైన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ గుర్తించామంటున్న డీసీపీ శ్రీనివాస్ తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో క్యాసినో కోడి పందాలు నిర్వహిస్తున్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు రాజేందర్ డీసీపీ శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం. హైదరాబాద్ శివారు ప్రాంతాలు మొయినాబాద్ ఫామ్ హౌస్ కోడి పందాలు క్యాసినో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు దాడులు చేశారు. అసలు ఏంటి ఇదంతా ఎపిసోడ్ లో? ఎవరో ఆ వ్యాపారులు కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, 64 మంది ప్రముఖులు వచ్చారంటున్నారు. మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అసలు? అంటే విలేజ్ లో తోలుకట్ట విలేజ్ లో మనకి ఆ ఇన్ఫర్మేషన్ దాని ప్రకారం ఆ ఫామ్ హౌస్ మీద రైడ్ చేసినాం. చేసేటప్పుడు మనకు కూడా తెలియదు ఇంతమంది ఉంటారని. ఏదో కోళ్ళ పందాలంటే ఎవరో కొంతమంది జనరల్గా అక్కడ నుంచి వచ్చే లేబర్ కానీ వాళ్ళు ఒక 2 కోళ్ళు తీసుకొని వచ్చి వీకెండ్స్లో అక్కడిక్కడ చేస్తుంటారు. అది మనం రైడ్ చేస్తూనే ఉంటాం. మన ఎస్ఓటీ రాజేంద్ర నగర్ టీంకి ఇది ఇన్పుట్ రావడం జరిగింది. దీని మీద బేస్ చేసుకొని మన మొయినాబాద్ పోలీస్ వీళ్ళు అందరూ కలిసి రైడ్ చేసినప్పుడు లోపలికి వెళ్ళినాక అర్థమైంది. దాంట్లో ఒక 64 అది మనం ఏపీలో ఏ విధంగా అయితే టెంట్ వేసి దాని కింద లైట్లు పెట్టి కింద ఒక గిరిలాగా గీసుకొని ఒక సేమ్ ఆర్గనైజ్డ్ తర్వాత అది క్యాజినోకి కనుక రౌండ్ కాయిన్స్ ఉంటాయి కదా, ఇక్కడేమో కార్డ్స్ ఉన్నాయి. మనీ బదులు ఆ కార్డ్స్ వాడతారు. ఇదే సేమ్ సిస్టమేటిక్గానే ఏపీలో జరిగినట్టుగా జరిగింది. దీంట్లో 64 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 53 మెంబర్స్ టోటల్ ప్యూర్ ఏపీ వాళ్ళు. దాంట్లో ఇంకొక 4 మన వర్కర్స్ కూడా ఉన్నారు. ఓన్లీ 7 పీపుల్ మాత్రమే ఈ కూకట్పల్లి నుంచి లోకల్లో వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చారు. దాంట్లో 84 ఇప్పటి వరకు పందెపు కోళ్ళని సీజ్ చేయడం జరిగింది. దానికి ఒక 46 కత్తులు అవన్నీ కూడా ఉన్నాయి అక్కడ. ఆ కత్తులు సీజ్ చేయడం జరిగింది. 30,56,000 ఆడ్లో ఒక క్యాష్ కూడా చాలా పెద్ద మొత్తమే ఉంది, అది సీజ్ చేయడం జరిగింది. 55 కార్స్లో వచ్చారు. ఆ కార్స్ ఇంకా ఫామ్ హౌస్లోనే పెట్టడం జరిగింది, సీజర్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ ఇప్పుడు కోర్టులో డిపాజిట్ చేస్తాం. వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి పంపించినారు, ఎందుకంటే 7 years లోపల కాకుండా. సో మొత్తంగా మొయినాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు జరిపాము. 64 మందిని అదుపులోకి తీసుకున్నాం. వీరంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏ రకంగా అయితే కోడి పందాల్లో క్యాసినో నిర్వహిస్తారో మొయినాబాద్ లోని శివారు ప్రాంతంలో ఫామ్ హౌస్ లీజ్ తీసుకున్నారు. లీజ్ తీసుకుని గత కొంతకాలంగా వీరు క్యాసినో అలాగే కోడి పందాలు నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. ల్యాండ్ ఫామ్ హౌస్ ఎవరైతే ఉన్నారో ఓనర్ పైన వారి కేసు ఫాలో అవుతుంది, కేసు నమోదు అవుతుంది. అని వీరందరికీ కూడా నోటీసులు ఇచ్చాము. వారు కోర్టుకు రావాల్సి ఉంటుంది. ఓవరాల్ గా ఈ ఆన్లైన్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా జరిగాయి కాబట్టి వాటిపైన కూడా దృష్టి కేంద్రీకరించాము. ఎంటైర్ ఎపిసోడ్ అంతా ఈ కేసు అంతా కూడా దర్యాప్తు చేస్తున్నామని రాజన్న డీసీపీ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. స్టూడియో.